హలో గైస్, గేమ్ చేంజర్ ట్రైలర్ 0.25x స్పీడ్లో చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే బయటపడ్డాయి. లేట్ చేయకుండా అవేంటో తెలుసుకునే ముందు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ముందుగా ఈ షాట్ చూస్తే పొలం దున్నే సీన్ చూడొచ్చు. ఇక్కడ ట్రాక్టర్ మీద అప్పన్న ఉంటాడు. ఇగో ఇక్కడ గడ్డివాము పైన అంజలి ఉంటుంది. తనతో పాటు బుడ్డోడు రామ్ చరణ్ ఉంటాడు. ఇంకో షాట్లో రామ్ చరణ్ సైకిల్ తొక్కుతుంటే మిగిలిన వాళ్ళు డాన్స్ చేస్తుంటారు. నాకు తెలిసి ఈ రెండు షాట్స్ సాంగ్స్లో ఉండింటాయి. ఇక నెక్స్ట్ షాట్ లో బియ్యం బస్తాలను చెక్ చేస్తుంటాడు రామ్ చరణ్. ఇక్కడ రామ్ చరణ్ ఐఏఎస్ గెటప్ లో ఉన్నప్పుడు బంట్రోత్ కి అక్కడ ఏం పని అని ఆలోచిస్తే ఇక్కడ రామ్ చరణ్ ఐఏఎస్ ప్లేట్ కింద మ్యాజిస్ట్రేట్ అని చెప్పని ఉంటుంది. అంటే ఐఏఎస్ కన్నా ఎక్కువ పవర్స్ ఉంటాయి. దట్ మీన్స్ రామ్ చరణ్ కి ఎలాంటి పవర్స్ ఉంటాయంటే ఏది కావాలన్నా సీజ్ చేయొచ్చు, ఏ అక్రమ కట్టడాన్నైనా కూల్ చేయొచ్చు. అలాంటి షాటే ఇది. ఇక్కడ పెద్ద మాల్ ని కూల్ చేసే షాట్ చూసాక అర్థమైంది నాకు. ఇక నెక్స్ట్ షాట్ లో కొంతమంది ఆఫీసర్స్ కి రామ్ చరణ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఎలక్షన్ కమిషన్ లోగో కనిపిస్తుంది. అంటే నాకు తెలిసి ఎస్జే సూర్య లాంటి అవినీతి పరుడు గెలవకూడదని చెప్పని ప్లాన్ చేస్తున్నట్టుంది. నెక్స్ట్ షాట్ లో రామ్ చరణ్ పోలీస్ డ్రెస్ లో కనపడతాడు. అరే ఏంట్రా ఇది, ఒకసారి ఐఏఎస్ అంటారు, ఇంకొకసారి ఐపీఎస్ అంటారు, ఇవేవి కాకుండా ఎంబీబీఎస్ కాలేజ్ లో స్టూడెంట్ గా చూపెడతారు అని కంగారు పడకండి. యాక్చువల్ గా రామ్ వాళ్ళ పేరెంట్స్ అంటే అప్పన్న, అంజలి చనిపోతారు. సో అంజలి వాళ్ళన్న రామ్ ని తీసుకొని వెళ్ళి పెంచుకుంటూ ఉంటారు. అంజలి చనిపోయేటప్పుడు రామ్ ని అప్పన్నలాగా పెంచకండని మాట తీసుకొని చనిపోయి ఉంటుంది. సో రామ్ని అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ రామ్ని గొడవలకి దూరంగా పెంచాలనుకుంటారు. సో రామ్ ఎంబీబీఎస్ చదువుతూ ఉంటాడు. ఇన్బిల్ట్ అప్పన్న బ్లడ్ వల్ల రామ్ సొసైటీలో ఉన్న అక్రమాలు చూడలేక ఐపీఎస్ చేస్తాడు. తర్వాత ఏదో ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేసి ఐఏఎస్ అవుతాడు. ఇక్కడ చూస్తే రామ్ చరణ్ ఏవో తగలబెడుతూ ఉంటాడు. పక్కన ఆఫీసర్ జాకెట్ పైన ఎన్సీబీ అని చెప్పని ఉంటుంది. దట్ మీన్స్ ఆ తగలబెట్టేవి నార్కోటిక్స్ అయి ఉంటుంది. ఇక్కడ ఇంకో షాట్స్లో రాజ్ గుట్కా అని చెప్పని ఉంటుంది. మేబీ అవి డ్రగ్ లైక్ సబ్స్టెన్సెస్ అయి ఉంటాయి. ఇక్కడ చూస్తే శ్రీకాంత్ స్పీచ్ ఇస్తుంటాడు. బ్యాక్ సైడ్ అప్పన్న కూడా ఉంటాడు. వాళ్ళ పార్టీ పేరు అభ్యుదయం పార్టీ. ఇక్కడ జూమ్ చేసి చూస్తే సముద్రకని గారు కూర్చొని ఉంటారు. నెక్స్ట్ షాట్లో ఎస్జే సూర్య ప్రమాణ స్వీకారం చేయడం చూస్తారు. జూమ్ చేస్తే శ్రీకాంత్ గారు ఆ బ్యానర్లో ఉంటారు. నాకు తెలిసి అప్పన్న పాపులారిటీని చూడలేక అప్పన్నని చంపేసి ఆ పార్టీ మొత్తాన్ని ఒక్కడే కాజేసి ఉంటాడు. ఇక్కడ చూస్తే శ్రీకాంత్ ఎలక్షన్ స్పీచ్లో కనిపిస్తాడు. బట్ ఎస్జే సూర్య ప్రమాణ స్వీకారం రోజు షాట్లో కనపడ్డు. ఈ పర్టికులర్ షాట్లో అందరికీ డబ్బులు పంచుతుంటారు. ఎస్జే సూర్య దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయే సీన్ చూడొచ్చు. నాకు తెలిసి రామ్ పెట్టి టార్చర్ భరించలేక అందరికీ ఓటుకు నోటు ఇచ్చేసి ఆఖరికి గెలిచలేనని చెప్పని నమ్మకం లేక శ్రీకాంత్ ని లేపేసి సెంటిమెంట్ ఓట్స్ తో గెలిచుంటాడు అనుకుంటా. ఇక్కడ ఇంకో సీన్ చెప్పడం మర్చిపోయా. సముద్రకని గారు శ్రీకాంత్ గా ఆపోజిట్ గా పార్టీ పెట్టుంటాడు. ఆ పార్టీ పేరు ఏంట్రా అంటే ప్రజా అభ్యుదయం పార్టీ. రామ్ సీఎంతో పెట్టుకుని ఎలా సర్వైవ్ అయి ఉంటాడు? తర్వాత అక్కడ స్టాప్ చేయడానికి ఏముంది? ఒక సీఎంతో పెట్టుకుని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నిలబడగలుగుతాడా అని అనుకుంటున్నారా? ట్విస్ట్ ఏంటంటే ఎస్జే సూర్య వాళ్ళ ఫాదర్ని చంపే వీడియోని సేకరించి ఆపోజిట్ పార్టీ అయిన సముద్రకని గారి చేతికి ఇచ్చింటాడు రామ్ చరణ్. ఇకేముంది, క్లైమాక్స్ ఫైట్, స్టోరీ కథం. ఇదే స్టోరీ అయితే మాత్రం హిట్ బొమ్మనే చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బీటెక్ బాబు సైనింగ్ ఆఫ్.